హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈ రోజు మరొక అందమైన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియో వచ్చేసి మా బంగారు భవిష్య మా చిట్టుతల్లిని అయితే ఈ రోజు స్కూల్లో జాయిన్ చేస్తున్నామండి. నేను మా హస్బెండ్ పాప ఆల్రెడీ ఒక 3 days బ్యాకే వెళ్ళి స్కూల్స్ అన్ని చూసేసి అయితే వచ్చామండి. ఏ స్కూల్ ఎలా ఉంది, ఏంటి ఫీజెస్ ఎంత, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అన్ని అయితే తెలుసుకుని వచ్చామండి. ఈ రోజు అయితే మా భవిష్యాన్ని అయితే ఫస్ట్ డే కోసం స్కూల్ కి అయితే తీసుకెళ్తున్నామండి. పాపకు బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ అయితే నేను కొనుక్కొని వచ్చాను. మా వారు ఆఫీస్ లో ఉన్నారు కదండి, సో తనకి అన్ని అయితే పాసిబుల్ అవ్వవు. సో అందుకోసం పాపకు అక్షరాభ్యాసం చేయించినప్పుడు స్లేట్ పెన్సిల్స్ అన్ని తీసుకుంటాము కదా. సో ఆ రోజే నేను ఒక బుక్, స్లేట్ పెన్సిల్ అన్ని కూడా ఒక బాక్సెస్ అయితే తీసుకున్నాను. వాటన్నిటిని అయితే బ్యాగ్ లో అరేంజ్ చేస్తున్నాను. మా పాప నేను అరేంజ్ చేస్తుంటే నేను పెట్టుకుంటాను అయితే పక్క నుండి అల్లరి చేస్తుంది. సో నేనైతే ఇలా అన్ని ప్లేస్ చేసేసాను. అలాగే తనకు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నానండి. ఈ బ్యాగ్ నాకు చాలా స్పెషల్ అండి. ఈ బ్యాగ్ నేను జాబ్ చేసేటప్పుడు అయితే నాకు ఆఫీస్ లో ఇచ్చారు ఇది. సో అప్పటి నుంచి కూడా యూజ్ చేద్దాంలే నేనే కదా అని చెప్పి అలా దాచుకుంటూ వచ్చాను. ఈ రోజుకైతే అది యూజ్ చేయడం జరిగిందండి. ఈ బ్యాగ్ వచ్చేసి నేను టాటా క్యాపిటల్ లో చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ అండి ఇది. ఇందులో వచ్చేసి పాపకి కర్రీతో పాటు కొంచెం రైస్, అలాగే కర్డ్ రైస్, ఇంకా స్నాక్స్ అయితే పెట్టేశాను. ఒక స్పూన్ అండ్ ఇంకా కర్చీఫ్ ఇవన్నీ పెట్టానండి. సో పిల్లలకి ఖచ్చితంగా ఏదైనా హ్యాండ్ కర్చీఫ్స్ లాంటివి అయితే అరేంజ్ చేయాలి. ఏమైనా పడేసుకుంటూ ఉంటారు కదా ఫుడ్ తినేటప్పుడు. సో అందుకోసం సో నేనైతే పెట్టాను. సో పాప స్కూల్కి వెళ్ళి అక్కడ తింటుందా లేదా, ఎలా ఉంటుందని అయితే చూడాలి. మ్యాక్సిమం బాగానే ఉంటుంది అనుకున్నాను. చూద్దామండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాప ఏం చేస్తుందని అయితే చూద్దాము. ప్రెసెంట్ అయితే నేను బ్యాగ్ అండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసి పాపను కూడా రెడీ చేసేసాను. మా వారైతే బ్యాగ్ తగిలిస్తున్నారండి పాపకి. నేనే వేసుకుంటా అని చెప్తుంది బ్యాగ్, కానీ బ్యాగ్ మొయిలపోతుంది. చూద్దామండి పాప అయితే ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి మా పాపని జాయిన్ చేసిన స్కూల్ అండి. స్కూల్ నేమ్ వచ్చేసి శ్రీ సాయి గ్రామర్ స్కూల్ అండి. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు స్కూల్కి వెళ్ళము అని. స్టాఫ్ రూమ్ లో పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళు పాపిన తర్వాత అయితే క్లాస్ రూమ్ తీసుకెళ్తున్నారు. కానీ మా పాప అయితే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతానని ఎదురు చూస్తుంది. ఒక 10 days బ్యాక్ అయితే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి నాన్న స్కూల్ టైం అయిపోయింది లే లే అని చెప్పి అయితే నిద్ర లేపుతుంది మమ్మల్ని. అంత పిచ్చి స్కూల్ అంటే. ఫర్దర్ గా స్కూల్కి ఎలా వెళ్తుంది అన్నది అయితే మాకైతే తెలీదు. బట్ ఇప్పుడైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది స్కూల్కి వెళ్ళడానికి. సో పాపనైతే ఒకసారి స్టాఫ్ రూమ్ లో కూడా ప్రిన్సిపాల్ కనిపించి పాపనైతే క్లాస్ రూమ్ కి అయితే పంపిస్తున్నామండి. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళిందంటే, మేబీ అందరి పిల్లలు అలా వెళ్తారో వెళ్ళరో నాకైతే తెలియదు, కానీ మా పాప అయితే చాలా బాగా వెళ్ళిందండి. అసలు మాకు కూడా వచ్చేస్తావని మేము అడిగినా సరే తను రాను అని చెప్తుంది. అంత యాక్టివ్ గా అయితే ఉంది స్కూల్ కి వెళ్ళడంలో. సో వెళ్ళగానే నేను చెప్పకుండానే అందరికి హాయ్ చెప్పేస్తుంది. అందరూ మా ఫ్రెండ్స్ అని చెప్తుంది. నాకైతే బాగా అనిపించింది. క్లాస్ రూమ్ కూడా చూసారంటే పిల్లల కోసం అని చెప్పి క్లాస్ రూమ్ అయితే సపరేట్ గా పెట్టారు. నేనైతే క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళలేదు. కింద అయితే పిల్లలు ఫస్ట్ కొంచెం సేపు ఆడుకోవడం కోసం అయితే ఇలా ప్రొజెక్టర్ తో కొంచెం, అలాగే టాయ్స్, ఉయ్యాల, జారుబల్ల ఇలా చాలా అయితే పెట్టారండి. మా పాప అయితే మంచిగా వెళ్ళగానే గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసింది. వాళ్ళ టీచర్ ఈ గేమ్ ఆడు అని చెప్తుంటే ఆవిడ అన్ని వెంటనే అబ్జర్వ్ చేసి తనే రెడీ అయిపోతుంది గేమ్స్ అన్ని ఆడటానికి. పిల్లలు భలే ఉంటారు కదా, స్కూల్కి వెళ్తున్నారు అంటే పిల్లలతో పాటు యాక్టివ్ గా భలే తిరిగేస్తారు. ఇంట్లో ఉంటే మాత్రం మనల్ని సతాయిస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్తే మాత్రం గుడ్ గర్ల్స్ అయిపోతారు అసలు. ఇంకా పాపనైతే ఇంకా స్కూల్లో వదిలేసాము. పాపకి బాయ్ చెప్పేసి మేము ఆయా వాళ్ళందరినీ ఒకసారి పాపని చూస్తూ ఉండండి, కొంచెం కేర్ఫుల్ గా చూడండి అని అయితే వాళ్ళందరికీ ఒకసారి అయితే చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చానే గాని మళ్ళీ ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో ఏంటో ఈ టెన్షన్ అయితే ఉంది నాకైతే. అంటే ఇది వరకు అంగన్వాడికి వెళ్ళేది కానీ ఇలా స్కూల్కి అయితే ఎప్పుడు పంపించలేదు కదా. సో అందుకోసం స్కూల్ కూడా అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. ఎడ్యుకేషన్ అయితే ఎలా ఉంటది అని అయితే మనం ఫర్దర్ గా చూడాలి. ఇంకా అందరూ చెప్పడం వేరు, మనం అబ్జర్వ్ చేసుకోవడం వేరు కదా. సో అందుకోసం చూడటానికి అయితే స్కూల్ బాగుంది. చిన్న పిల్లలకి అయితే బాగా అట్రాక్ట్ అయ్యి స్కూల్ వదలకుండా ఉండేలా అయితే బాగా ప్లాన్ చేశారు. నాకైతే బాగా అనిపించింది. ఈవినింగ్ అయితే పాపని మళ్ళీ పిక్ చేసుకోవడానికి అయితే వచ్చానండి. డైలీ అయితే 4 వరకు అన్నారు, బట్ స్టార్టింగ్ కదా 3కి తీసుకెళ్ళిపోమన్నారు. సో నేను వెళ్ళగానే పాప అయితే వచ్చేసింది.
అంకుల్ కూడా మంచిగా సపోర్ట్ చేసి పాపని అయితే తీసుకొచ్చి నాకు అప్ చెప్పారండి. సో పాప అయితే మంచి హ్యాపీగా అయితే వచ్చింది. అమ్మ స్కూల్కి వెళ్ళాను, టీచర్ ఇలా అన్నారు, టీచర్ ఎలా ఉన్నారు అని అయితే అన్ని చెప్పింది. సో నాకైతే బాగా అనిపించిందండి. మా పాప ఫస్ట్ డే స్కూల్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్